మనం బేస్మెంట్ శాండ్ ఫిల్లింగ్ అయిన తర్వాత వాటర్ అనేది ప్లేస్ చేయించుకుని వాటర్ అనేది ఫిల్ చేస్తాం. వాటర్ ఫిల్ చేసిన తర్వాత మనం వాటర్ మొత్తం అంతా స్టాక్ ఉండేది చూడాలి. ఈ స్పాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పాన్లో వాటర్ అంతా స్టాక్ ఉన్న తర్వాత కొనపేయించుకుని అలా హోల్స్ పెట్టేస్తాం. అలా హోల్స్ పెట్టించినట్టయితే మనం వాటర్ అనేది కింద వరకు వెళ్ళి ఎంత బేస్మెంట్ లెవెల్ శాండ్ ఫిల్లింగ్ ఎంతవరకు చేస్తామో అంతా కిందకి వెళ్ళి వాటర్ అనేది శాండ్ అనేది బాగా షింక్ అవ్వదు. అలా షింక్ అయిన తర్వాత మనం టర్మిట్ కంట్రోల్ అనేది చేయించుకోవాలి. మనం చూస్తే అక్కడ ఒక మనిషి హోల్స్ అనేది వేస్తున్నాడు గుణపంతో. అలా గుణపంతో హోల్స్ అనేది వేయించుకొని కెమికల్ మిక్చర్ ఏదైతే ఉంటుందో టర్మిట్ కంట్రోల్కి మనం యూజ్ చేయాలనుకున్నది ఆ మిక్చర్ని వాటర్లో కలిపేదా లేకపోతే నార్మల్ డైరెక్ట్ వేసేదో చూసుకుని మేము అక్కడ వాటర్లో మిక్స్ చేసి వేసేది వేస్తున్నాం. అలా వాటర్లో ఒక మెషిన్ పెట్టించుకుని వాటర్లో మిక్స్ చేయించి బకెట్తో తీసుకుని మన ప్రతి హోల్లోనూ కొంచెం కొంచెం హోల్ ఫిల్ అయ్యేంత వరకు వేస్తాం. నార్మల్గా అయితే 24 hours ముందు కూడా చేయించుకోవచ్చు. 24 hours ముందుగానే కాంక్రీట్ వేసే టైంలో కానీ ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఈ టర్మిట్ కంట్రోల్ ఎందుకు చేస్తామంటే మన కింద ఏదైతే చెదలు ఇన్సెక్ట్స్ కానీ పెస్టిస్ కానీ ఏదైతే ఉంటాయో చెదలు అనేవి అవి పైకి వచ్చి మన వుడెన్ డోర్స్ విండోస్ ఎక్సెట్రా వాటివి తినకుండా వాటిని డ్యామేజ్ చేయకుండా ఉండడం కోసం ఇలా టర్మిట్ కంట్రోల్ చేస్తాం. ఇలా అయిన తర్వాత మనం కాంక్రీట్ అనేది లే చేయించుకుంటాం. కాంక్రీట్ మన బెడ్ కాంక్రీట్ ఏ రేషియో అయితే వాడుతున్నాం, M7.5 M5 M15 ఏ కాంక్రీట్ అయితే యూజ్ చేస్తున్నామో దాని డిజైన్ మిక్సింగ్ ప్రకారం ఆ కాంక్రీట్ మిక్స్ అనేది వేయించిన మిల్లర్తో మనం మిల్లర్ యూజ్ చేయొచ్చు అజాక్స్ ఆర్ఎంసీ అన్న సైట్ యొక్క క్వాంటిటీని బట్టి హెవీ పెద్ద సైట్స్ అయితే మనం ఆర్ఎంసీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా అమౌంట్ అవుద్ది కాబట్టి. మన చిన్న చిన్న సైట్స్ అయితే మనం చిన్న మిల్లర్స్ యూజ్ చేస్తాం. ఆ విధంగా మిల్లర్ అనేది యూజ్ చేసుకుని ఇది మిక్స్ చేయించుకుని కాంక్రీట్ అనేది లే చేయించుకుంటాం. ఈ విధంగా కాంక్రీట్ లే చేయించిన తర్వాత మనకు కనిపిస్తుంది కదా, దాన్ని అది వైబ్రేటర్ మనం బెడ్ మిక్స్కి అదే యూజ్ చేస్తాం. ఈ వైబ్రేటర్స్ ఏంటంటే ప్లేట్ వైబ్రేటర్స్ అంటాం. కింద అబ్జర్వ్ చేసినట్టయితే కనుక వీటికి ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్ బట్టి ఆ పెయిన్ మెషిన్ వైబ్రేటర్ అనేది వైబ్రేట్ అవుతే కింద ప్లేట్ని వైబ్రేట్ చేసేది. ఆ విధంగా వైబ్రేటర్ అనేది ఆపరేట్ అవుతూ ఉండిద్ది. అలా ఆపరేట్ చేయించుకుంటే మనకి వైబ్రేటర్ అనేది కాంక్రీట్ మీద తిప్పితే ఈ విధంగా వచ్చింది. ఫినిషింగ్ అనేది స్మూత్గా ఉండదు. దీని మీద మళ్ళీ కాంక్రీట్ మిక్స్ సిమెంట్ వాటర్ మిక్స్ అనేది వేస్తాం. సేమ్ రేషియో 1:6 కానీ 1:5 కానీ ఆ రేషియో వేయించి మనం అప్పుడు ఫినిషింగ్ అనేది ఇప్పిస్తాం. ఈ విధంగా మనం బెడ్ కాంక్రీట్ బేస్మెంట్ అనేది చేస్తాం. దేనికన్నా బెడ్ కాంక్రీట్ కింద అయితే మనకు ఫినిషింగ్ రాకపోయినా పర్లా, బట్ బేస్మెంట్లో మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి దీని మీద కన్ఫామ్గా సిమెంట్ వాటర్తో ఒక లేయర్ అనేది వేయిస్తాం. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం కాంక్రీట్ అనేది చేస్తాం. ఈ కాంక్రీట్ మిక్స్ చేస్తున్నప్పుడు రేషియోకి తగ్గట్టు మిక్స్ డిజైన్ అనేది ఉంటుంది. M15 అని ఏదైనా సరే దానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ సిమెంట్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ అగ్రిగేట్స్ యూజ్ చేయాలనేది ఆ రేషియోని బట్టి యూజ్ చేస్తాం. ఆ కాంక్రీట్ లెవెల్ ఎలా డిసైడ్ అవుతాం అంటే మనకి ఏదైతే వాల్ ఉన్నదో ఏ లెవెల్కి అయితే కావాలనుకుంటున్నామో ఈ లెవెల్కి కావాలి. మనకి వాల్స్ ఫైనల్ ఎడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్స్ మనకి కాంక్రీట్ అనేది కావాలి. సో ఆ లెవెల్కి రావడానికి ఫస్ట్ థ్రెడ్స్ అనేవి ఈ వాల్ దగ్గర నుంచి ఆ వాల్ మీదకి ఒక థ్రెడ్ లాగుతారు. అలా లాగినప్పుడు మధ్యలో ఇలా బ్రిక్స్ అనేవి ప్లేస్ చేస్తాను అనమాట. ఆ లెవెల్కి రావాలి నేను. ఆ లెవెల్కి వచ్చేట్టు మొత్తం కాంక్రీట్ అంటే ఇలా వేసుకొని ఆ లెవెల్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుని తర్వాత వైబ్రేటర్స్ అనేవి రన్ చేసి అప్పుడు కాంపాక్ట్ అనేది చేస్తారు. ఈ విధంగా మనం బేస్మెంట్ లెవెల్లో కాంక్రీట్ అనేది వేయించుకుంటాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ గురించి డీటెయిల్స్ కావాల్సిన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.